హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షమ్ ఎడ్యుకేషన్. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం ఐసీటీ అనే టాపిక్ని చూస్తున్నాం. సో ఈ ఐసీటీలో భాగంగా దాంట్లో సబ్ టాపిక్స్ మనం 1 by 1 చూసుకుంటూ వస్తున్నాం. సో ఈ టాపిక్ దీని తర్వాత టాపిక్ కనుక మనం చూస్తే థియరీ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం నెక్స్ట్ మెయిన్ టాపిక్స్ అనేటువంటి దీంట్లో ఉన్న ఈ గవర్నెన్స్ కానీ డిజిటల్ ఇండియా కానీ డైలీ 2 క్లాసులుగా మనం చూద్దాం. సో ఇక నుంచి మార్నింగ్ ఈవినింగ్ కానీ లేదా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ డైలీ 2 రిలీజ్ అవుతాయి. అలానే మీకు ఏపీ హిస్టరీ లేదా పాలిటీ, సో పాసిబిలిటీని బట్టి ఈ 3 సబ్జెక్టులు మీకు సైమల్టేనియస్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. సో అందులో భాగంగా మనం ఐసీటీ టాపిక్ ఏదైతే ఉంటుందో దాంట్లో కంప్యూటర్స్ గురించి మనం చూసాం. తర్వాత సూపర్ కంప్యూటర్స్ గురించి కూడా చూసాం. సో అందులో భాగంగా నెక్స్ట్ టాపిక్స్ అయినటువంటి కంప్యూటర్ నెట్వర్కింగ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇవి అన్ని ఇంపార్టెంట్ టాపిక్సే, అందువల్ల ఒక టాపిక్లో మనం చేయలేక విడివిడిగా చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, సో అన్నీ ఇంపార్టెంట్ టాపిక్సే కాబట్టి 1 by 1గా మనం చూసుకుంటూ వెళ్దాం. మ్యాక్సిమం ఈ 15 రోజుల్లో సిలబస్ దాదాపు 3 వంతులు కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే 3/4 అనేది కంప్లీట్ చేసుకుందాం ఈ మంత్ అయిపోయేలోపు. రైట్, సో కంప్యూటర్ నెట్వర్క్స్. ఓకే, సో ఇదే లెసన్లో మనం కంప్యూటర్ నెట్వర్క్స్, అసలు నెట్వర్క్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అనేవి మనం ఇక్కడ చూస్తాం. 2 లేదా అంతకన్నా ఎక్కువ సిస్టమ్స్ మధ్యలో 2 or 3 or more, ఓకే 2 లేదా అంతకంటే ఎక్కువ సిస్టమ్స్ మధ్యలో డేటా ఏదైతే ఉంటుందో ఈ డేటా ట్రాన్స్ఫర్ చేయడాన్నే మనం ఈ నెట్వర్కింగ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో కొన్ని సిస్టమ్స్ని కనెక్ట్ చేసి ఆ సిస్టమ్స్ మధ్యలో డేటా ట్రాన్స్ఫర్స్ కోసం ఏదైతే టెక్నిక్ని వాడతామో దాన్ని నెట్వర్కింగ్ అని అంటాం. మరి కంప్యూటర్ నెట్వర్కింగ్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. అది ఒకటి వైర్డ్ కంప్యూటర్ నెట్వర్కింగ్, రెండోది వచ్చేసరికి వైర్లెస్ కంప్యూటర్ నెట్వర్కింగ్. వైర్డ్ కంప్యూటర్ కనెక్షన్స్, వైర్లెస్ కంప్యూటర్ కనెక్షన్స్. మరి ఈ కంప్యూటర్ కనెక్షన్స్లో నెట్వర్కింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సిస్టమ్ని లేదా ప్రతి ఒక్క కంప్యూటర్ని లేదా ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ని, ప్రతి ఒక్క డివైజ్ని ఏమంటామంటే ఒక నోడ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. నోడ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. అలానే మనం చూసినట్టయితే, బాగా గమనించుకున్నట్టయితే ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ డివైజ్ లైక్ ప్రతి ఒక్క కంప్యూటర్ కానీ ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ కానీ వీటికి ప్రతి వాటికి ఒక స్పెసిఫిక్ అడ్రస్ అనేది ఉంటుంది. దాన్నే మనం ఐపీ అడ్రస్ అని చెప్తాం. ఓకే, ఐపీ అడ్రస్ అని చెప్తాం. ఐపీ అంటే అప్పులు ఎక్కువ పెట్టే ఐపీ కాదండి. సో ఈ ఐపీ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ ప్రాక్సీ. ఓకే, సో ఈ ఐపీ వచ్చేసరికి ప్రతి ఒక్క డివైజ్కి యూనిక్ ఐడి నెంబర్ అనేది ఉంటుంది. మీరు కావాలంటే మీ సిస్టంలో చెక్ చేసుకోవచ్చు. మీ ఫోన్ అయినా మీ గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. మీ ఫోన్కి సంబంధించిన లేదా మీ పీసీకి సంబంధించినటువంటి ఐపీ అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అక్కడ మీకు లైక్ 192. ఇట్లా నెంబర్ అనేది వస్తుంది మీకు. ఓకే, సో ప్రతి డివైస్కి ఒక యూనిక్ నెంబర్ అనేది ఉంటుంది. దీన్నే మనం ఐపీ అడ్రస్ అని చెప్పి చెబుతూ ఉంటాం. సో ఐపీ అడ్రస్ని బేస్ చేసుకొని ఏ నోడ్స్ అయితే ఉన్నాయో ఈ నోడ్స్ మధ్యలో ఉన్న కనెక్షన్నే నెట్వర్కింగ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెట్వర్కింగ్ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ నెట్వర్కింగ్ అనేది 2 types అని చెప్పుకుంటున్నాం. ఒకటి వైర్డ్ నెట్వర్కింగ్, రెండోది వైర్లెస్ నెట్వర్కింగ్. మరి వైర్లెస్ అంటే మనకి తెలుసు, మనం బ్లూటూత్ వాడుతున్నాం, వైఫై వాడుతున్నాం. మరి వీటన్నిటిని కలిపి వైర్లెస్ అంటాం. మరి వైర్డ్ నెట్వర్కింగ్ అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో వైర్డ్కి సంబంధించింది ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్. చూడండి, ఓఎఫ్ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో 1 by 1 ఇప్పుడు మనం క్లియర్గా అసలు నెట్వర్కింగ్లో ఉన్న టైప్స్ ఏంటి, ఓకే సో వైర్డ్ నెట్వర్కింగ్లో ఉన్న టైప్స్ ఏంటి, వైర్లెస్ నెట్వర్కింగ్లో ఉన్న టైప్స్ ఏంటి 1 by 1 మనం చూసుకుంటూ వద్దాం. బేసిక్గా కంప్యూటర్ నెట్వర్కింగ్ అంటే కంప్యూటర్లో ఉన్న నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్, అంటే 2 లేదా అంటే ఎక్కువ కంప్యూటర్స్ కనెక్ట్ దాన్ని మనం నెట్వర్కింగ్ అంటాం. ఈ నెట్వర్కింగ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. మరి నెట్వర్కింగ్లో ఉన్న ప్రతి ఒక్క డివైజ్ని ఏమంటామమ్మా అంటే నోడ్ అని పేరుతో పిలుస్తూ ఉంటాం. ఓకే, నెట్వర్కింగ్లో ఉన్న కనెక్ట్ అయిన ప్రతి డివైజ్ని ఒక నోడ్గా పరిగణిస్తూ ఉంటాం. మరి ఈ నెట్వర్కింగ్లో డేటా ఎలా ఎక్స్చేంజ్ అవుతుంది అంటే
నెట్వర్క్ లింక్ ద్వారా చూడండి, నెట్వర్క్ లింక్ ద్వారా డేటా అనేది ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెట్వర్క్ లింక్ ద్వారా డేటా అనేది ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా నెట్వర్క్ లింక్ ద్వారా ఎక్స్చేంజ్ అవుతున్న డేటాని నోడ్స్ ద్వారా, అంటే ప్రతి ఒక్క డివైస్ ద్వారా వైర్ లేదా వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ప్రతి ఒక్క డివైస్కి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం నెట్వర్కింగ్ వేస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, రైట్. కంప్యూటర్ నెట్వర్కింగ్లో మనకి చూసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్కింగ్స్ అయినా మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ నెట్వర్క్స్లో మొదటిది పిఏఎన్. ఓకే, మొదటిది పిఏఎన్, రెండవది ఎల్ఏఎన్, మూడవది డబ్ల్యూఎల్ఏఎన్ మూడవది, నాలుగవది డబ్ల్యూఏఎన్. ఓకే, నెక్స్ట్ ఐదవది ఎంఏఎన్. నెక్స్ట్ విపిఎన్. ఓకే, సో ఇవన్నీ వైర్లెస్ టెక్నిక్స్ అండి, నెట్వర్కింగ్కి సంబంధించినటువంటి వైర్లెస్ టెక్నిక్స్. మరి వీటికి సంబంధించి ఈ నెట్వర్క్ అనేది కనెక్ట్ అవ్వాలి అంటే మనకు ఇక్కడ ఒక డివైజ్ని వాడతాం. ఆ డివైజ్ ఏమంటామంటే మోడెమ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. మోడెమ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. మనందరికీ తెలిసిన పదమే ఇది. సో దీనికి సంబంధించి మోడెమ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటయ్యా అంటే చూడండి, మాడ్యులేషన్, అలానే ఎంఓ మాడ్యులేషన్, డిఎం డిమాడ్యులేషన్, లేదా మాడ్యులేటర్ డిమాడ్యులేటర్. ఓకే, సో దీన్ని మోడెమ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. మరి ఈ మోడెమ్ చేసే పని ఏంటంటే వైర్డ్ కేబుల్ ద్వారా వచ్చినటువంటి డేటాని తీసుకొని ఆ డేటాని సిగ్నల్స్ రూపంలో మార్చేసి మనకు అవుట్పుట్ అనేది ఇస్తూ ఉంటుంది. ఓకే, సో వైర్డ్ రూపంలో వచ్చిన డేటా అనేది తీసుకుని దాన్ని సిగ్నల్స్ రూపంలో మనకి అవుట్పుట్గా ఇస్తూ ఉంటుంది. మనం చూడండి, మనం ఈ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో యాక్ట్ ఫైబర్ కానీ ఇటువంటి కనెక్షన్స్ అనేవి పెట్టుకున్నప్పుడు మనకు ఒక వైర్ కనెక్షన్ అనేది ఇస్తారు. సో ఆ వైర్ కనెక్షన్ అనేది మనకు రూటర్కి పెడతాం. ఓకే, ఆ రూటర్కి పెట్టినప్పుడు వైర్ ద్వారా వచ్చిందంతా మనకి ఇది డిమాడ్యులేట్ చేసి మనకి సిగ్నల్స్ ద్వారా అందిస్తూ ఉంటుంది. సో మనం మొబైల్స్ కానీ పీసీ కానీ ఏదైనా అక్కడ కనెక్ట్ చేసుకోగలుగుతున్నాం. ఓకే, సో దీన్ని మాడ్యులేషన్ డిమాడ్యులేషన్ లేదా మాడ్యులేటర్ డిమాడ్యులేటర్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. వైర్ ద్వారా వచ్చిన డేటా ఏదైతే ఉంటుందో దాన్ని సిగ్నల్స్ రూపంలో ట్రాన్స్లేట్ అనేది చేస్తూ ఉంటుంది. దీన్ని మనం మోడెమ్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. ఓకే, మరి ఈ మోడెంలోకి వచ్చే డేటా, మోడెమ్ నుంచి బయటకు వచ్చే డేటా, ఓకే, మరి దాన్ని ఎలా ఏ యూనిట్స్ రూపంలో వస్తుంది అంటే ఎంబీపీఎస్ రూపంలో వస్తూ ఉంటుంది. అంటే స్పీడ్ని ఇలా కొలుస్తూ ఉంటాం. ఎంబీపీఎస్, మీ నెట్వర్క్ స్పీడ్ ఎంత ఉందంటే మన ఫోన్లో కూడా మనం డౌన్లోడ్ కానీ ఏదైనా నెట్వర్క్ ఎనేబుల్ చేసుకున్నామంటే మొబైల్ డేటా కానీ ఏదైనా ఎనేబుల్ చేసామంటే స్పీడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఎంబీపీఎస్ అని. మన వైఫై రూటర్లో వచ్చేసరికి ఏంటంటే స్మాల్ బి అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి 1 MB అని క్యాపిటల్ ఎంబీ ఇస్తే కనుక మెగాబైట్. మనం ఆల్రెడీ కంప్యూటర్ స్టార్టింగ్ చూసాం మనం. ఓకే, బైట్ ఫస్ట్ నిబుల్ అనేది ఉంటుంది, నిబుల్ తర్వాత బిట్, తర్వాత బైట్ అనేది వస్తుంది. ఓకే, సో 1 క్యాపిటల్ ఎంబీ ఇస్తే కనుక అది మెగాబైట్. అదే 1 స్మాల్ ఎంబీ ఇస్తే మెగాబిట్స్ పర్ సెకండ్. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎంబీపీఎస్ స్మాల్ ఉంటేనేమో మెగాబిట్స్, క్యాపిటల్ ఉంటే మెగాబైట్స్. ఓకే, రైట్. సో దీని స్పీడ్ని ఎంబీపీఎస్లో మనం కొలుస్తూ ఉంటాం. అంటే ప్రజెంట్ ఎంబీపీఎస్లో ఉంది. ప్రజెంట్ ఇంతకుముందు కేబీపీఎస్లో ఉండేది, కిలో బిట్స్ పర్ సెకండ్లో ఉండేది. ఇప్పుడు ఎంబీపీఎస్కి వచ్చేసాం, మనం ఈ స్పీడ్కి వచ్చేసాం. రైట్, ఇప్పుడు మనం ఈ మోడెమ్ గురించి చూసాం. ఇక కనెక్షన్స్ గురించి 1 by 1 మనం చూస్తూ ఉందాం. సో ఫస్ట్ కనెక్షన్ వచ్చేసరికి, ఫస్ట్ నెట్వర్కింగ్ టెక్నిక్ వచ్చేసరికి పిఏఎన్ అంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్. చూడండి, పర్సనల్ ఏరియా నెట్వర్క్, పాన్. ఓకే, సో ఆ పేరే చెప్తుంది మనకి పర్సనల్ ఏరియా. ఒక చిన్న ఏరియా, దీని రేంజ్ వచ్చేసరికి ఒక 10 మీటర్ల లోపు ఉన్న ఏరియాలో
దీనికి సంబంధించి డేటా అనేది మనం యూజ్ చేసుకోవచ్చు, అలానే డేటాని ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు 10 మీటర్ల లోపు. మరి దీన్ని ఎవరు తయారు చేశారు, మరి ఎవరు కనిపెట్టారు దీన్ని అని చెప్తే థామస్ జిమ్మర్ మ్యాన్ అనే వ్యక్తి దీన్ని కనిపెట్టాడు. ఫస్ట్లో థామస్ జిమ్మర్ మ్యాన్ అనే వ్యక్తి ఈ పర్సనల్ ఏరియా నెట్వర్క్ని కనిపెట్టడం అనేది జరిగింది. దీని యొక్క రేంజ్ మనం చూసినట్లయితే 10 మీటర్ల లోపే ఈ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. 10 మీటర్లు దాటితే కనెక్షన్ అనేది కట్ అయిపోతుంది. ఓకే, సో దీనికి సంబంధించి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మనందరికీ తెలిసిందే, మన ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది బ్లూటూత్ అనేది ఈ పర్సనల్ ఏరియా నెట్వర్క్ సంబంధించిన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి మనం చెప్పచ్చండి. ఓకే, పర్సనల్ ఏరియా నెట్వర్క్ గురించి దీన్ని కనిపెట్టింది ఎవరు అంటే థామస్ జిమ్మర్ మ్యాన్ అని మనం చెప్పుకోవచ్చండి. దీని రేంజ్ వచ్చేసరికి 10 మీటర్ల లోపు ఉంటుంది. ఈ 10 మీటర్ల లోపు కూడా ఇది 10 మీటర్లు దాటిందంటే కనెక్షన్ అనేది కట్ అయిపోతుంది. దీనికి సంబంధించిన బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి బ్లూటూత్ అని మనం చెప్పుకోవచ్చండి. రైట్, నెక్స్ట్ ఎల్ఏఎన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ఓకే, ఎల్ఏఎన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. చూడండి, ఎల్ఏఎన్ లోకల్ ఏరియా నెట్వర్క్. మరి ఈ పేరే మనకు చెప్తుంది లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఒక సర్టెన్ ఏరియా, ఒక చిన్న ఏరియాలో, అంటే ఈ చిన్న ఏరియా అంటే ఎటువంటి ప్రాంతాలు, లైక్ ఒక ఆఫీస్ లేదా ఒక స్కూల్ లేదా ఒక హాస్పిటల్, ఇటువంటి క్లోజ్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, లేదా మన ఇళ్లల్లో ఇటువంటి క్లోజ్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి ప్రాంతాల్లో డేటాని ట్రాన్స్ఫర్ చేయడం ఏదైతే ఉంటుందో ఆ పద్ధతికి ఉపయోగించే టెక్నిక్ ఏది అంటే ల్యాన్ అని మనం చెప్పుకోవచ్చు. లోకల్ ఏరియా నెట్వర్క్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, లోకల్ ఏరియా నెట్వర్క్ ఒక పరిమితమైన ఏరియాలో, ఒక చిన్న ఏరియాలో, లైక్ ఆఫీస్, స్కూల్, హౌసెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో కోసం మనం ఉపయోగిస్తామని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ టెక్నిక్లో ఏం వాడతారు అంటే కోయాక్సియల్ కేబుల్స్ అనేవి ఈ టెక్నిక్లో వాడతారు అని మనం చెప్పుకోవచ్చు. కోయాక్సియల్ కేబుల్స్ అనేవి వాడతారు. మరి దీని యొక్క రేంజ్ ఎంతవరకు ఉంటుందండి అంటే 10 నుంచి 100 మీటర్ల మధ్యలో దీని యొక్క రేంజ్ ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే ఇంకొంచెం దీని యొక్క స్పీడ్ గురించి మనం గమనించినట్లయితే అప్ టు 100 MBPS దీని యొక్క స్పీడ్ అనేది ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇందాక మనం PAN చూసాం, పర్సనల్ ఏరియా నెట్వర్క్. దాని యొక్క రేంజ్ వచ్చేసరికి 10 మీటర్ల లోపు. మరి ల్యాన్ వచ్చేసరికి 10 నుంచి 100 మీటర్ల లోపు. మరి దీని యొక్క స్పీడ్ కూడా అప్ టు 100 MBPS. ఓకే, నెక్స్ట్ టెక్నిక్ మనం చూసినట్లయితే WLAN. మరి ఈ WLAN అంటే వైర్లెస్ ల్యాన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం కోయాక్సియల్ కేబుల్ వాడుతున్నాం, వైర్డ్ వాడుతున్నాం. అట్లా కాకుండా వైర్లెస్ ల్యాన్ వచ్చేసరికి ఏంటంటే, సో ఇక్కడ 1 మినిట్ చూడండి ఇక్కడ. సో వైర్లెస్ ల్యాన్ అంటే ఇక్కడ మనం వైర్ వాడుతున్నాం కదండి, ఈ వైర్ వాడకుండా ఇక్కడ రేడియో తరంగాల ద్వారా, చూడండి, రేడియో సిగ్నల్స్ లేదా తరంగాలు ఏవైతే ఉన్నాయో ఈ రేడియో సిగ్నల్స్ ద్వారా మనం డేటా అనేది కనుక ట్రాన్స్ఫర్ చేయగలిగితే దాన్నే WLAN అంటాము. సో ఇది కూడా ఒక చిన్న ఏరియాలో ఉన్న నెట్వర్కే. ఈ ల్యాన్కి సంబంధించిన ఫీచర్స్ మొత్తం దీనికి ఉంటాయి. కాకపోతే ఇక్కడ కోయాక్సియల్ కేబుల్స్ వాడుతున్నాము, ఇక్కడ రేడియో సిగ్నల్స్ ద్వారా డేటా అనేది మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అని చెప్పి మనం చెప్పచ్చండి. ఓకే, నెక్స్ట్ WAN. ఓకే, నెక్స్ట్ WAN గురించి చూద్దాం. చూడండి, రైట్, నెక్స్ట్ WAN అంటున్నాం. సో WAN అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. ఓకే, వైడ్ ఏరియా నెట్వర్క్ WAN అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే WAN అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. మరి దీన్ని మనం ఇంకో రకంగా చెప్పుకోవాలంటే కాంబినేషన్ ఆఫ్ ల్యాన్స్. చూడండి, కాంబినేషన్ ఆఫ్ లోకల్ ఏరియా నెట్వర్క్స్. సో నంబర్ ఆఫ్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కలిపితే ఒక వైడ్ ఏరియా నెట్వర్క్ అవుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ టెక్నిక్ని ఎప్పుడు కనుక్కున్నారు,
డబ్ల్యూఏఎన్ టెక్నిక్ ఎప్పుడు కనుక్కున్నారు అంటే 1965వ సంవత్సరంలో ఈ డబ్ల్యూఏఎన్ టెక్నిక్ అనేది కనుక్కోవడం జరిగింది అని చెప్పి మనం చెప్పచ్చు. మరి అమెరికాకు చెందినటువంటి యుఎస్ఏకి చెందిన థామస్ మరిల్ అనే వ్యక్తి దీన్ని కనుక్కోవడం అనేది జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. మరి దీని తర్వాత ఎప్పుడైతే ఈ వ్యాన్ అనేది డబ్ల్యూఏఎన్ అనేది వర్క్లో ఉందో ఈ డబ్ల్యూఏఎన్ నుంచే ఓకే సో నంబర్ ఆఫ్ నోడ్స్ సిస్టమ్స్ అనేవి ఇట్లా ఇంటర్ కనెక్ట్ చేసుకోవడం ఏదైతే ఉంటుందో ఈ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ అనేవి ఇట్లా కనెక్ట్ చేసుకోవడం ఏదైతే ఉంటుందో డేటా వీటి మధ్యలో డేటా అనేది ట్రాన్స్ఫర్ ఏదైతే ఉంటుందో దీని నుంచే ఇంటర్నెట్కి సంబంధించినటువంటి మొదటి ఇన్వెన్షన్ అయినటువంటి ఆర్పానెట్ అనేది తయారైందని మనం చెప్పుకోవచ్చు అండి. ARPANET ఆర్పానెట్ అంటాం. సో నెక్స్ట్ ఇంటర్నెట్ టాపిక్లో బేసిక్స్ అంటే హిస్టరీ ఆఫ్ ఇంటర్నెట్లో మనం ఈ ఆర్పానెట్ గురించి మనం చూస్తాం. ఓకే సో ఈ ఆర్పానెట్ అనేది ఈ వ్యాన్ ఏదైతే ఉంటుందో ఈ టెక్నిక్ ద్వారానే తయారైందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ లోకల్ ఏరియా నెట్వర్క్లు ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్ ఆఫ్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ని వైడ్ ఏరియా నెట్వర్క్ని మార్చడానికి ఉపయోగించే డివైస్ ఏది అంటే రూటర్ అని మనం చెప్పుకోవచ్చండి. రూటర్ ద్వారా లోకల్ ఏరియా నెట్వర్క్లని వైడ్ ఏరియా నెట్వర్క్గా మనం మార్చవచ్చు లేదా కలపడానికి ఈ రూటర్ని ఉపయోగించవచ్చు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే మరి ఈ వైడ్ ఏరియా నెట్వర్క్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి రేంజ్ ఎంతవరకు ఉంటుంది, దీనికి సంబంధించి స్పీడ్ ఎంతవరకు ఉంటుంది అనేది మనం చూసినట్లయితే దీనికి సంబంధించి రేంజ్ అప్ టు 1 కిలోమీటర్ దీని రేంజ్ ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే మరి దీని స్పీడ్ వచ్చేసరికి 1 Gbps 1 Gbps/s అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 1 Gbps అని చెప్పి మనం చెప్పచ్చండి. మరి ఈ లెసన్ నుంచి మన క్వశ్చన్స్ ఎలా పడతాయి, వీటన్నిటి గురించి అడుగుతారా అంటే ఖచ్చితంగా అడుగుతారు. సో ఇక్కడ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్కులకి ఇచ్చారు కాబట్టి ఒక 30 to 40 క్వశ్చన్స్ లేదా 25 to 30 క్వశ్చన్స్ బేసిక్స్ సంబంధించినవి ఉంటాయి. ఓకే సో ప్రతిసారి తొక్కడానికి ట్రై చేయండి. మన గ్రూప్ 2 ప్రిలిమ్స్ సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే ఒక సబ్జెక్టు టైట్గా ఇస్తే ఒక సబ్జెక్ట్ లూజ్ వదిలేదు. కాకపోతే మనం ఏంటంటే సో టైట్గా ఉన్న సబ్జెక్ట్ పట్టుకొని మిగతా క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోయారు చాలామంది. మీరు గమనించుకోండి. సో ఇక్కడ ఏవైతే ఈజీగా ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయో ముందు టకటక పెట్టడానికి ట్రై చేయండి. 25 నుంచి 30 క్వశ్చన్స్ వరకు నార్మల్గా ఇస్తారు. ఆ తర్వాత నుంచే కొంచెం టఫ్నెస్ అనేది ఉంటుంది మిగతా అన్ని క్వశ్చన్స్లో. ఓకే సో ఇక్కడ సింగిల్ లైన్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి లేదా సింగిల్ లైన్ ఉండి దీనికి సంబంధించి ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే విధంగానే ఉంటాయి ఈ క్వశ్చన్స్. ఓకే సో ఇలా కనుక మనం చూసినట్లయితే ఈ బేసిక్స్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. అందువల్ల మనం ప్రతి విషయాన్ని మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోగలిగితే క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ ఆన్సర్ చేసుకోవచ్చు. అందువల్లనే నేను ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ కానీ యాక్చువల్గా మనకి ఇచ్చిన 15 మార్కుల్లో ఈ ఐసీటీ అనే టాపిక్ దగ్గరగా ఒక సబ్ టాపిక్ దాని నుంచి ఒక 3-4 క్వశ్చన్స్ వస్తాయి, ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి. మరి 5 క్వశ్చన్ 4 క్వశ్చన్స్ వచ్చే టాపిక్ నుంచి మనం ఎంత నేర్చుకోవడం ఎన్ని క్లాసులు అవసరం అంటే ఖచ్చితంగా అవసరమే. మనం టాపిక్ నేర్చుకున్నాడు దాని నుంచి క్వశ్చన్ అనేది పోకూడదు అంతే. ఇదో టార్గెట్ పెట్టుకొని టాపిక్ నేర్చుకుంటున్నాము అంటే దాని నుంచి క్వశ్చన్ అనేది పోకూడదు. సో అందులో భాగంగానే మనం కంప్యూటర్ ఐసీటీ అనే టాపిక్ని దగ్గర మనం 6 to 7 టాపిక్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే 7-8 టాపిక్లు మనం డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ఒక క్వశ్చన్ కూడా పోకూడదు అనే ఉద్దేశంతో రైట్. సో అందులో భాగంగా ఇక్కడ మనల్ని అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఈ ల్యాన్లు వీటికి సంబంధించిన అబ్రివేషన్స్ ఫుల్ ఫామ్స్ అనేవి అడగచ్చు లేదా వీటికి సంబంధించిన రేంజెస్ మీద క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే ఆ తర్వాత చూడండి ఈ వైర్లెస్ కమ్యూనికేషన్ గురించి మనం చూసిన తర్వాత వైర్డ్ కమ్యూనికేషన్ గురించి అడుగుతారు. సో వైర్డ్ కమ్యూనికేషన్కి వైర్లెస్ కమ్యూనికేషన్కి వీటికి సంబంధించిన టెక్నిక్స్ గురించి అడిగి ఇది ఒక వైర్డ్ కమ్యూనికేషన్ వైర్లెస్ కమ్యూనికేషన్ అని చెప్పి అలా కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. వీటి రేంజెస్ గురించి అడుగుతారు, వాటిలో యూజ్ చేసే టెక్నిక్స్ గురించి అడుగుతారు. చూడండి ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ ల్యాండ్స్ కలిపితే ఒక వ్యాన్ అంటున్నాం. మరి ఇక్కడ వాడే టెక్నిక్ ఏంటంటే లోకల్ ఏరియా నెట్వర్క్ వాడుతున్నాం. ఓకే రైట్. ఇలా మనం చూసినట్లయితే వ్యాన్ అనేది 1 Gbps స్పీడ్తో వర్క్ అవుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్ నెక్స్ట్ MAN. సో మరి MAN అంటే ఏంటి అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ చూడండి. సో WAN కూడా కంప్లీట్ అయిపోయింది మన దగ్గర.
ఎంఏఎన్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సో ఆ పేరే చెప్తుంది మనకి మెట్రోపాలిటన్. ఒక నగరానికి, ఒక కమ్యూనిటీ, ఒక గేటెడ్ కమ్యూనిటీ నుంచి ఒక నగరం స్థాయిలో ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతాల్లో మనం డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉపయోగించేటువంటి టెక్నిక్ని ఏమంటాము అంటే ఎంఏఎన్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఒక నగరాల్లో లేదా ఒక గేటెడ్ కమ్యూనిటీస్ కానీ ఒక ప్రాంతంలో కానీ మనం డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉపయోగించే విధానాన్ని చూడండి. మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఓకే, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అని చెప్పుకోవచ్చు. మరి దీని యొక్క ఏరియా ఎంత ఉంటుంది అంటే ఇది ల్యాన్ కంటే పెద్ద ఏరియాలో ఉంటుంది. ఓకే, ల్యాన్ కంటే రేంజ్ దీని ఏరియా అనేది పెద్దది ఉంటుంది. అలానే వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే దీని రేంజ్ అనేది తక్కువగా ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ ఎంఏఎన్ అనేది ల్యాన్కి వ్యాన్కి మధ్యలో ఉంటుంది. ఓకే, సో చూడండి, ల్యాన్ కంటే పెద్దది, వ్యాన్ కంటే చిన్నది రేంజ్ అనేది నేను చెప్తున్నాను. సో ఈ రెండింటి మధ్యలో మనకి మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనేది ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు మనం దీని గురించి ఇంకా మనం చూసినట్లయితే మరి దీన్ని పట్టణాల్లో ఉపయోగిస్తారంటున్నాం. మరి ఏ విధంగా ఉపయోగిస్తారు? పట్టణాల్లో ఉపయోగించేటప్పుడు పట్టణాల్లో మనకి కేబుల్ టీవీ ఉంటుందండి. కేబుల్ టీవీ ఇప్పుడు అంటే దాదాపు డిష్ టీవీలు వచ్చినాయి కాబట్టి డిటిహెచ్ అంటున్నాం, డైరెక్ట్ హోమ్ అనే టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇప్పుడు కాదు. మరి ఇంతకుముందు కేబుల్ టీవీ మనం వాడుతున్నాం, ఇప్పుడు కూడా వాడుతూనే ఉన్నాం. మరి కేబుల్ టీవీలు కానీ అలానే నెట్వర్కింగ్ కానీ, సో ఇంటర్నెట్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి కానీ ఈ రెండింటికి సంబంధించి ఈ ఎంఏఎన్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనేది మనం వాడుతున్నామని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ ఎంఏఎన్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనేది ఒక నగరాలకు సంబంధించి, అంటే మన దేశంలో ఇంకా పబ్లిక్ వైఫై సిస్టమ్ అనేది ఇంకా అన్ని నగరాల్లో అవైలబుల్ లేదు. కొన్ని నగరాల్లో ఉంది, అది కూడా అంత క్లిక్ కాలేదు ప్రస్తుతానికి. మరి ఈ పబ్లిక్ వైఫై సిస్టమ్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ అనేది వైఫై అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రొవైడ్ చేసినప్పుడు ఒక $300 ఒక $400 యూఎస్లో అయితే పే చేసుకోవటం, అంటే అక్కడున్న దాన్ని బట్టి వాళ్ళు పే చేసుకొని ఆ ఛార్జ్ ఎంత ఉంటుంది వాళ్ళు పే చేసుకుంటే నెట్వర్క్ యాక్సెస్ అనేది ఉంటుంది. యాక్సెస్ అన్నప్పుడు అందరూ ఆ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే నెట్ని అందరూ యూజ్ చేసుకుంటూ ఉంటారు. పబ్లిక్ వైఫై అంటాం. మరి ఈ పబ్లిక్ వైఫైని ఫస్ట్ టైం యూజ్ చేసిన దేశం ఏది అంటే న్యూజిలాండ్ అని మనం చెప్పుకోవచ్చు. సో పబ్లిక్ వైఫైని ఫస్ట్ టైం ప్రవేశపెట్టిన దేశం ఏది అంటే న్యూజిలాండ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది పబ్లిక్ వైఫై గురించి. అలానే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ వచ్చేసరికి కేబుల్ టీవీలు అలానే నెట్వర్కింగ్ ఇన్ ద సిటీ, విత్ ఇన్ ద ప్రిమిసెస్ ఆఫ్ సిటీలో చేయడానికి మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి మనం చెప్పచ్చండి. ఇందాక మనం వైఫై గురించి వ్యాన్ గురించి చూసాం, డబ్ల్యూఎన్. అది శాటిలైట్ కమ్యూనికేషన్లో కానీ వీటిలో కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, రైట్. సో ఇది ఎంఏఎన్ గురించి. నెక్స్ట్ విపిఎన్. ఈ పదం చాలామంది తెలిసే ఉంటుంది. సో విపిఎన్ అంటే రాత్రి కానీ అందరూ వేరే దేశాలకి కూడా వెళ్తూ ఉంటారు మొబైల్ ఫోన్లో. సో అందులో భాగంగానే విపిఎన్ అనేది చాలామంది తెలిసే ఉంటుంది. సో విపిఎన్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. చూడండి, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. మరి ఈ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే ఏంటి? ఈ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్లో ఏమైందంటే ఒక ఏదైనా ఇంటర్నల్ డేటా అనేది ఉంటుంది ప్రతి కంపెనీకి సంబంధించింది కానీ. ఓకే, సో ఇద్దరు యూజర్స్ మధ్యలో డేటా అనేది ఇంటర్నల్గా షేర్ చేసుకోవాలి. వేరే వాళ్ళకి ఈ డేటా అనేది కనిపించకూడదు, వేరే వాళ్ళు దీన్ని యాక్సెస్ చేసుకోకూడదు అని వాళ్ళు ఫిక్స్ అయితే అప్పుడు ఈ విపిఎన్ని వాడతారు. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటాం చూడండి, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఆ పేరే చెబుతుంది ప్రైవేట్. ఓకే, సో ఈ డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒక ప్రైవేట్ లింక్ అనేది క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఒక ప్రైవేట్ లింక్ అనేది క్రియేట్ చేసి ఈ ప్రైవేట్ లింక్ ద్వారా డేటాని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. మీరు బాగా గమనిస్తే ఎప్పుడైనా మూవీస్కి మీరు వెళ్తే నెక్స్ట్ మూవీస్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. రేపు ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నా, రేపు ఏదైనా సినిమా రిలీజ్ అవుతున్నా కానీ థియేటర్లో క్యూబ్ సిస్టమ్ ద్వారా, చూడండి క్యూబ్ అని ఉంటుంది, వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ క్యూబ్ సిస్టమ్ కానీ డిటిహెచ్ వాళ్ళ దగ్గర ఉన్న సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వీళ్ళు మూవీస్ అనేవి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఒక ప్రైవేట్ లింక్ అనేది వస్తుంది.
ఓకే, ఈ ప్రైవేట్ లింక్ మీద వాళ్ళు క్లిక్ చేయగానే ఆ ఫైల్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఒక మూవీ అంటే లార్జ్ ఫైల్, ఈ రోజు పొద్దున పెడితే రేపు పొద్దునకో ఎప్పటికో డౌన్లోడ్ అవుతుంది ఆ ఫైల్. ఓకే, సో ఈ మూవీ అనేది వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు తయారు చేసుకొని అని చెప్పేసి మనకి 100 కోట్లు 150 కోట్లు బడ్జెట్ అనేది పెట్టుకుంటారు. మరి ఆ బడ్జెట్ అది అంత అయినా కాకపోయినా కానీ ఆ బడ్జెట్ అంత చెప్పుకొని వాళ్ళు ఆ మూవీని తయారు చేస్తారు. మరి అంత తయారు చేసినప్పుడు ఆ మూవీ ఏదైతే ఉంటుందో ఇంతకుముందు రీల్స్ లాగా కాకుండా, ఓకే, బాక్సులా కాకుండా ఇప్పుడు డైరెక్ట్గా శాటిలైట్ మూవీ అనేది రిలీజ్ చేస్తున్నారు. శాటిలైట్లో వాళ్ళు ఫైల్ అనేది అప్లోడ్ చేసుకుంటే ఆ ఫైల్ని వీళ్ళు లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటున్నారు థియేటర్ వాళ్ళు. ఓకే, థియేటర్ వాళ్ళు దీని ద్వారా డౌన్లోడ్ చేసుకొని మనకి ప్లే అనేది చేయడం అనేది జరుగుతుంది ఆ టైంకి. ఓకే, సో ఏదైతే ఉంటుందో వాళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రైవేట్ లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ ద్వారా వీళ్ళు యాక్సెస్ అవుతారు. మరి ఇంత కష్టపడి వాళ్ళు చేసుకున్న డేటా అనేది అందరికీ కనిపించకుండా ఉండాలంటే వాళ్ళు వాడే టెక్నిక్ ఇది. ఓకే, సో ఈ ప్రైవేట్ లింక్ అనేది థియేటర్ వాళ్ళు యాక్సెస్ చేసుకొని 1 డే 1.5 డే ముందు సినిమా అనేది డౌన్లోడ్ పెట్టుకుంటారు. ఓకే, సో డౌన్లోడ్ పెట్టుకొని సో రేపు మూవీ అంటే ఈరోజు ఈవినింగ్ నుంచో ఈరోజు మధ్యాహ్నం నుంచి డౌన్లోడ్ అనేది పెట్టుకుంటారు. రాత్రికి అయిపోతుంది, అప్పటి నుంచి ప్రీమియర్ షోలో ఏదో వాళ్ళకి నచ్చింది వాళ్ళు ప్లాన్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో ఇది వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ గురించి. అలా కాకుండా మన దేశంలో చాలా వెబ్సైట్లు అనేవి బ్యాన్ చేయడం అనేది జరిగింది. సపోజ్ చూడండి, బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా వరకు మన దేశంలో బ్యాన్ చేయడం అనేది జరిగింది. అలానే కొన్ని మొబైల్ యాప్స్ లైక్ టిక్టాక్ లాంటివి కూడా మన దేశంలో బ్యాన్ చేయడం అనేది జరిగింది. అలానే ఇంతకుముందు బాగా కుర్రాళ్ళందరూ బానిసైనటువంటి గేమ్ ఏదంటే పబ్జీ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ప్లేయర్ అన్నౌన్ బ్యాటిల్ గ్రౌండ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి దీనికి కూడా వీటినన్నిటిని కూడా బ్యాన్ చేయడం అనేది జరిగింది. మరి బ్యాన్ చేసిన మన వాళ్ళు దీన్ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నారు చాలామంది. ఎలా చేసుకోగలుగుతున్నారంటే జస్ట్ మన ఏరియా ఉన్న లొకేషన్ని చేంజ్ చేసుకొని ఏ యూఎస్లోనో ఏ యూకేలోనో మన వాళ్ళు వెళ్ళిపోతారు, యూఎస్కో యూకేకో డైరెక్ట్గా వీపీఎన్ యూజ్ చేసుకొని. సో వీపీఎన్ యూజ్ చేసుకుని ఆ దేశానికి వెళ్ళిపోయి ఆ దేశంలో ఒక యూజర్ లాగా ఈ యాప్లని డౌన్లోడ్ చేసుకొని వాటిని యూజ్ చేసుకోవటము, వాటిలో ఫైల్స్ అప్లోడ్ చేసుకోవటము చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో దీన్నే వీపీఎన్ అంటాం, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటాం. సో ఇలా ఒక లొకేషన్లో ఉండి ఇంకొక లొకేషన్లోకి వెళ్ళటం ఇల్లీగల్. ఇది మనం ఐసీటీకి లేదా సైబర్ సెక్యూరిటీ సంబంధించిన రూల్స్లో మనం నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకే, సో సైబర్ సెక్యూరిటీ సంబంధించిన రూల్స్లో మనం చూద్దాం ఇది ఇల్లీగల్ అనేది. అయితే ఈ వీపీఎన్ ఏదైతే ఉంటుందో ఒక ప్రైవేట్ లింక్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఒక లింక్ ద్వారా డేటా అనేది డౌన్లోడ్ చేసుకొని దాని నుంచి యాక్సెస్ అనేది చేసుకుంటూ ఉంటారు. రైట్, ఇప్పటి వరకు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ గురించి చూసాం. ఇప్పుడు అసలు కంప్యూటర్ నెట్వర్క్స్ అనేది ఒక డేటా లింక్ ద్వారా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పి మనం ఇందాక అనుకున్నాం. మరి ఈ డేటా అనేది 2 టైప్స్గా ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పి మనం తెలుసుకున్నాం. మరి 2 టైప్స్ అంటే ఒకటి వైర్డ్ ట్రాన్స్ఫర్, అంటే వైర్ ద్వారా ట్రాన్స్ఫర్ అవటం. రెండోది వైర్లెస్ ట్రాన్స్ఫర్. మరి ఈ 2 రకాల గురించి ఒకసారి మనం చూద్దాం. సో వైర్డ్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన అంశాలు, వైర్లెస్ ట్రాన్స్ఫర్ సంబంధించిన అంశాలు ఏంటి అనేది మనం చూద్దాం. సో ఏదైనా మనం వైర్ అంటే ఫిజికల్గా వైర్ ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేసి దాన్ని వైర్డ్ ట్రాన్స్ఫర్ అంటాము. సో వైర్డ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసే డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయడం. సో అందులో ముఖ్యంగా మనం గమనించినట్లయితే మొదటిది ట్విస్టెడ్ పెయిర్. ట్విస్టెడ్ పెయిర్ ట్రాన్స్ఫర్. ఓకే, రెండవది కోయాక్సియల్ కేబుల్స్. కోయాక్సియల్ కేబుల్స్. మూడోది ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్. మూడోది వచ్చేసరికి ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్. సో ఈ మూడిటి గురించి మనం చూద్దాం. సో మొదటిగా ట్విస్టెడ్ పెయిర్స్ కనుక చూసినట్లయితే, సో వైర్డ్ కమ్యూనికేషన్, వైర్ ద్వారా ఇక్కడ మనం కమ్యూనికేట్ డేటా అనేది ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్కో లేదా ఒక డివైస్ నుంచి మరొక నెంబర్ ఆఫ్ డివైస్కో ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటున్నాం. సో ఈ ట్విస్టెడ్ పెయిర్స్ అంటే నథింగ్ బట్ చూడండి, ఇక్కడ మనం వాడే మెటీరియల్ వచ్చేసరికి ఇన్సులేటెడ్ కాపర్ వైర్ని మనం వాడుతున్నాం. ఇన్సులేటెడ్ కాపర్ వైర్. సో ఇక్కడ ఇన్సులేటెడ్ కాపర్ వైర్ ద్వారా డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం చూడండి ట్విస్టెడ్ పెయిర్, ట్విస్టెడ్ అని చెప్తున్నాం. మరి ట్విస్ట్ అంటే ఏంటి? సో ఇలా ఒకదానితో ఒకటి డేటా వైర్ అనేది చుట్టేసి రాగి ఇన్సులేటెడ్ కాపర్ ఏదైతే ఉంటుందో ఆ వైర్ ద్వారా డేటా అనేది మరొక డివైస్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. సో దీన్నే ట్విస్టెడ్ పెయిర్ అని చెప్తున్నాం. నెక్స్ట్ కోయాక్సియల్ కేబుల్ అని చెప్తున్నాం. మనం మాట్లాడుకున్నాం దేంట్లో,
ల్యాన్ కనెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో అక్కడ మనం చూసాం కోయాక్సియల్ కేబుల్ వాడుతున్నాం అని చెప్పి. సో వీటికి సంబంధించి ఒక సిటీలో లేదా ఒక సర్టెన్ ఏరియాలో డేటా ట్రాన్స్ఫర్ వైర్డ్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ కోసం ఈ కోయాక్సియల్ కేబుల్స్ అనేవి మనం వాడుతూ ఉంటాం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఒక డేటాలో ఒక ఏరియాలో ఉన్నటువంటి సపోజ్ ఒక సిటీలో ఉన్నటువంటి సిటీ కేబుల్ ఏదైతే ఉంటుందో ఈ సిటీ కేబుల్ సంబంధించిన డేటా కానీ అలానే ఒక ఏరియాలో నెట్వర్క్ ఏదైతే ఉంటుందో అంటే వైఫై నెట్వర్క్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి కనెక్షన్ కానీ ఇవి మొత్తం కూడా ఈ కోయాక్సియల్ కేబుల్స్ ద్వారానే జరుగుతూ ఉంటాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్. సో చూడండి ఇది లేటెస్ట్ టెక్నాలజీ, అంటే మోస్ట్ యూజ్డ్ టెక్నాలజీ, ఇది బాగా యూజ్ చేసిన టెక్నాలజీ. ఓకే, సో ఒక ప్రజెంట్ డేస్లో ఎక్కువగా యూజ్ చేసిన టెక్నాలజీ అంటే ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం బేసిక్గా దీని ట్రాన్స్మిషన్ మొత్తం లైట్ రేస్ ద్వారా దీని ట్రాన్స్మిషన్ అనేది అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇది. సో ఇక్కడేమో ఎలక్ట్రికల్ ఏదైతే ఉంటుందో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి ఈ కోయాక్సియల్ కానీ ట్విస్టెడ్ పేర్స్లో కానీ. ఇక్కడ లైట్ రేస్ ద్వారా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. లైట్ రేస్ ద్వారా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఇక్కడ లైట్ రేస్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ అవుతున్న మరి ఈ ఆప్టికల్ ఫైబర్లో మనకి దీనికి సంబంధించిన మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ TIR పద్ధతి ద్వారా ఇక్కడ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్టికల్ ఫైబర్ ఏ సూత్రంపై పనిచేస్తుంది అంటే TIR సూత్రం మీద పనిచేస్తుంది అని చెప్పి చాలా ఎగ్జామ్స్లో అడగడం అనేది జరిగింది. ఓకే, సో చూడండి ఇక్కడ ఒక కేబుల్ అనేది ఇలా ఉందండి. సో మనకి నార్మల్గా మనం తిరణాల్లో చూస్తుంటాం. సో ఇలా పెట్టేసి చిన్న ఇలా వచ్చి పైన ఇలా నంబర్ ఆఫ్ ఇలా వైర్స్ లాగా వచ్చేస్తుంటాయి, ఇలా పుల్లల్లాగా వచ్చేసి. సో ఈ చివర ఒక చిన్న బల్బు లాగా ఇలా వెలుగుతూ ఉంటుంది. సో మనం చాలా తిరణాల్లో కానీ బయట కానీ చూస్తూ ఉంటాం. ఓకే, సో ఇలా చివరి ఇట్లా చిన్న బల్బు లాగా చిన్న గ్లో అవుతూ ఉంటుంది, అవి అమ్ముతూ ఉంటారు. సో అవి కూడా ఆప్టికల్ ఫైబర్ అని చెప్పుకోవచ్చు. తెలుగులో ఆప్టికల్ ఫైబర్ని దృశ్య తంతువు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. దృశ్య తంతువు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో చూద్దాం. సో ఒక సిగ్నల్ అనేది ఇలా వచ్చింది, ఇలా వచ్చిన సిగ్నల్ ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా, ఇక్కడి నుంచి ఇలా, ఇక్కడి నుంచి ఇలా, ఇలా ఇలా అయిపోయి ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో ఈ పద్ధతిని ఏమంటామంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్పి అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. TIR అనే పద్ధతితో పిలుస్తూ ఉంటాం. సో ఇలా డేటా అనేది ఒక సైడ్ నుంచి ఇలా కిందకి పైకి కిందకి ఇలా ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్ళింది. మరి ఈ పద్ధతిలో దీనివల్ల లాభం ఏంటి అని మనం మాట్లాడుకుంటే చూడండి, ఈ పద్ధతి వల్ల లాభం ఏంటంటే డేటా లాస్ అనేది ఉండదు. సో నో డేటా లాస్. ఇక్కడ ఎలక్ట్రికల్ పద్ధతిలో వీటి నుంచి డేటా వెళ్తున్నప్పుడు ఏంటంటే డేటా మైట్ బి లాస్, అంటే కొంచెం డేటా అనేది లాస్ అవ్వచ్చు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో డేటా అసలు లాస్ అవ్వదు. ఓకే, అసలు డేటా అనేది లాస్ అవ్వదు. అందువల్లనే వీటిని మహాసముద్రాలు అంటే సముద్రాల ద్వారా వేరే ఖండాలకు కూడా డేటా ఇంటర్నెట్ కనెక్షన్లు డేటా ట్రాన్స్ఫర్ కోసం మనకు ఆప్టికల్ ఫైబర్ని యూజ్ చేస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, సుదూర ప్రాంతాలు అంటే దూరంగా ఉన్న ప్రాంతాలు అంటే ఈ ఇందా మనం మాట్లాడుకున్నటువంటి టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కాకుండా వైర్డ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఎక్కువ దూరం డేటా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మనం ఆప్టికల్ ఫైబర్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వైర్ సైజు కూడా చాలా తక్కువగా ఉంటుంది సముద్రాల ద్వారా. అలానే ఈ డేటాని వేరే ఖండాలకు కూడా పరిశోధనలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఆ పరిశోధనలు చేయడానికి వేరే ఖండాల్లో కూడా ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు ఇంటర్నెట్. సో ఇవి వైర్ టెక్నాలజీస్ గురించి డేటా అంతా మనకి తెలుగు అకాడమీ. అలానే నేను ఇంగ్లీష్ మీడియంలో వైర్లెస్ కమ్యూనికేషన్ గురించి మొబైల్ వాడుతున్నాం అంటే మొబైల్కి సంబంధించిన సిగ్నల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మొబైల్కి
శాటిలైట్స్ ద్వారా సిగ్నల్స్ అనేవి అంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి యూజర్ ఎవరైతే ఉన్నారో ఈ యూజర్కి డేటా అనేది రిసీవ్ చేసుకోవడం దీన్ని శాటిలైట్ కమ్యూనికేషన్ అని అంటారు. సో శాటిలైట్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ అని చెప్పి మనం నెక్స్ట్ టాపిక్ అయినటువంటి స్పేస్ టెక్నాలజీ అనే టాపిక్లో మాట్లాడుకుంటాం. అప్పుడు ఈ జియో సిగ్నల్ ఆర్బిట్ అంటే ఏంటి, తర్వాత జియో ఆర్బిట్ అంటే ఏంటి, లియో అంటే ఏంటి, ఈ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ అన్నింటి గురించి మనం మాట్లాడుకుంటాం. అయితే ఇక్కడ మనం మాట్లాడుతున్న శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా మనకి మొబైల్ ఫోన్కి సంబంధించిన టెక్నాలజీ సిగ్నల్స్ కానీ తర్వాత ఈ రకరకాల డేటా ఏదైతే ఉంటుందో ఇది మొత్తం కూడా మనకి శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా మనకి అవైలబుల్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనం సెల్యులర్ టెక్నాలజీ, సెల్యులర్ కమ్యూనికేషన్. సో శాటిలైట్ కమ్యూనికేషన్లో యూజ్ చేసే వేవ్స్ ఏవి మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఎగ్జాంపుల్ అడగడం జరిగింది. ఇక్కడ ఈ టెక్నాలజీస్లో వాడే వేవ్స్ కానీ తర్వాత వైర్డ్ టెక్నాలజీస్లో వాడే ప్రిన్సిపల్స్ కానీ ఎక్కువ చూడండి. ట్విస్టెడ్ పేర్లో మనం కాపర్ రాగి వాడతాం. అలానే ఆప్టికల్ ఫైబర్లో టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ అనే ఒక టెక్నాలజీని వాడుతున్నామని చెప్పాం. ఓకే, మరి సెల్యులర్ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో దీంట్లో రేడియో వేవ్స్ని యూజ్ చేసుకొని, రేడియో వేవ్స్ అవి కూడా ఏంటండి హై ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రేడియో వేవ్స్ని యూజ్ చేసుకొని డేటా అనేది ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. మరి శాటిలైట్ కమ్యూనికేషన్లో మైక్రోవేవ్స్ని యూజ్ చేసుకొని డేటా ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. ఓకే, ఇక్కడేమో రేడియో వేవ్స్ని యూజ్ చేసుకొని డేటా ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. రైట్, నెక్స్ట్ మనం చూసినట్లయితే రేడియో అలానే స్ప్రెడ్ స్పెక్ట్రమ్ కమ్యూనికేషన్. స్ప్రెడ్ స్పెక్ట్రమ్ ఓకే, రేడియో స్ప్రెడ్ స్పెక్ట్రమ్. దీంట్లో చూసుకుంటే ఇక్కడ కూడా రేడియో వేవ్స్ యూజ్ చేస్తారు. కాదు ఇది హై ఫ్రీక్వెన్సీ అంటే అత్యధిక పౌనపున్యాన్ని కలిగి ఉన్నటువంటి రేడియో వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రేడియో వేవ్స్ని యూజ్ చేసుకొని ఇక్కడ డేటా అనేది కమ్యూనికేషన్కి ఉపయోగిస్తారు. సో ఈ లెసన్లో ఇప్పటివరకు మనం చూసిన టాపిక్ ఏంటంటే నెట్వర్క్ అంటే ఏంటో చూసాం, టైప్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్ అనేది చూసాం, వైర్డ్ ద్వారా మన డేటా ఎలా ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది, వైర్లెస్ కమ్యూనికేషన్ బేస్ అనేవి. ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే ఇదే లెసన్లో ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ గురించి మాట్లాడుతాం. ఓకే, సో ఇది అంత అంటే మన గ్రూప్ 2 విధానంలో అంత ఇంపార్టెంట్ టాపిక్ కాదు, కాకపోతే ఏంటంటే దీనికి సంబంధించిన బేసిక్ అనేది మనం తెలుసుకోవాలి. సో దీనికి సంబంధించిన అబ్రివేషన్స్ అలాంటి ఫుల్ ఫామ్స్ ఏంటి మొత్తం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఇంటర్నెట్కి సంబంధించి మనం 3 రకాల ప్రోటోకాల్స్ అనేవి, సో ఆ 3 రకాల ప్రోటోకాల్స్ ఏంటి అనేది చూద్దాం. సో మొదటిది కనుక చూసినట్లయితే మనం చూడండి హెచ్టిటిపి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. హెచ్టిటిపి మీరు గూగుల్ ఓపెన్ చేసి ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి, ఓకే, సో గూగుల్ ఓపెన్ చేసి ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా కానీ పైన మీకు సెర్చ్ బార్ ఉంటుంది. ఆ సెర్చ్ బార్లో ఒకసారి సెర్చ్ చేయండి. మీకు సపోజ్ aksharam.education.com వెబ్సైట్ ఓపెన్ చేశారు, aksharam.education.com అని మీరు క్లిక్ చేశారు, ఆ .com అని ఉంటుంది మామూలుగా. మీరు ఇలా సెర్చ్ చేసి చూస్తారు ఈ పేరుతో, కానీ ఆటోమేటిక్గా మీకు పైన గూగుల్లో సెర్చ్ బార్లో వచ్చే యూఆర్ఎల్ ఏంటంటే హెచ్టిటిపి అనే ఒక యూఆర్ఎల్ వస్తుంది. ఏంటిది హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. మరి ఎలా? ఇది ఒక ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఏం ట్రాన్స్ఫర్ చేస్తుంది? డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎలా డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది? సో వరల్డ్ వైడ్ వెబ్ లేదా ఇంటర్నెట్లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉంటుందో ఆ వెబ్ పేజ్ ఏదైతే ఉంటుందో ఆ పేజ్లో ఉన్న డేటాని మీ సిస్టమ్ లేదా మీ మొబైల్ ఫోన్ ఏదైతే ఉంటుందో మీ మొబైల్ ఫోన్ నుంచి మీరు ఒక రిక్వెస్ట్ అనేది పంపిస్తున్నారు. ఓకే, మీరు ఒక రిక్వెస్ట్ అనేది దానికి పంపిస్తారు. మీరు దానికి రిక్వెస్ట్ పంపించినప్పుడు ఓకే పలానా ఫోన్ నుంచి లేదా పలానా సిస్టమ్ నుంచి మనకు ఒక రిక్వెస్ట్ వచ్చింది అని మీ ఫోన్ లేదా మీ సిస్టమ్కి సంబంధించినటువంటి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. సపోజ్ 192.168. సంథింగ్ ఇలా
ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. సో ఈ ఐపీ అడ్రస్ని బేస్ చేసుకొని మీ ఫోన్కి రెస్పాన్స్ అనేది వస్తుంది. ఓకే, సో అక్షరం ఇండికేషన్స్ అనేది ఓపెన్ చేసుకొని దీనికి సంబంధించిన మన హోమ్ పేజ్ కావాలి అనుకుంటే ఓపెన్ చేయగానే మీరు రిక్వెస్ట్ పంపించగానే మీ ఫోన్కి రెస్పాన్స్ అనేది ఆటోమేటిక్గా రావడం అనేది జరుగుతుంది. సో ఇది హెచ్టిటిపి ప్రోటోకాల్, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, నెక్స్ట్ టీసీపీ.